సమోసా అంటే ఎవరికిష్టమో చెప్పండి. ఆ సమోసానే 10 నిమిషాల్లో ఇంట్లో ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు. సమోసా చేయడం పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కదా! ఈ ఒక్క ప్రోడక్ట్ మన దగ్గరుంటే చాలా ఈజీగా సమోసాలైతే చేసుకోవచ్చు. ఒక బౌల్‌లో మైదా పిండి వేసుకొని చపాతీ పిండి కలుపుకున్నట్టు కలిపి పక్కనైతే పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక పాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేసి ఈ విధంగా అయితే వేయించుకోవాలండి. అందులో టేస్ట్‌కి సరిపడా కారం, సాల్టు, కొంచెం పసుపు, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి వేసి చాట్ మసాలా ఉంటే వేసుకోండి. లేకుంటే లెమన్ వాటర్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చాలామంది చపాతీలు చేసేటప్పుడు స్టవ్ ప్లాట్‌ఫామ్ మీదే చేసేస్తూ ఉంటారండి. దానిపైన ఎక్కువ డస్ట్ ఉంటూ ఉంటది కదా! అందుకనే నేను ఈ సిలికాన్ మ్యాట్ అయితే తీసుకున్నాను. ఎవరికైనా లింక్స్ కావాలంటే కామెంట్‌లో లింక్ అని కామెంట్ చేయండి. మీ ఇన్‌బాక్స్‌లోకి లింక్ అయితే వస్తుంది. చాలా తక్కువ కాస్ట్ 100 బిలోనే పడింది. ఫస్ట్ అయితే సమోసా మేకర్ మీద ఒక చపాతీ పెట్టుకొని కర్రీ అందులో కొంచెం కొంచెంగా పెట్టుకొని దానిపైన ఇంకో చపాతీ అయితే పెట్టుకోవాలండి. పైన చపాతీ కూడా పెట్టుకున్నాక చపాతీ కర్ర ఉంటది కదా! దాంతో చపాతీ పామినట్టు దానిపైన పామితే ఈజీగా షేప్ అయితే వచ్చేస్తుందండి. చూడండి వీడియోలో చూపించినట్టు. బ్యాక్ సైడ్ తిప్పుకొని మన ఫింగర్‌తో ఎలా అంటే చాలు సమోసాలన్నీ కింద పడిపోతాయి. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పిల్లలు రోజు మొత్తం స్కూల్లోనే ఉంటారు కదండి. ఈవినింగ్ వచ్చేసరికి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. బయట ఫుడ్ పెట్టే బదులు మనమే ఇంట్లో అప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు కూడా బయట ఫుడ్ అడగకుండా ఉంటారు. ఒక ఆలుగడ్డ బాయిల్ చేసి ఆలు సమోసా కూడా చేశాను. సమోసా మేకర్ లింక్ కావాలంటే కామెంట్లో లింక్ అని కామెంట్ చేయండి.